హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఏంటి ప్రశాంతంగా ఉంది, ఇలా కూర్చొని ఉంది శ్రీలక్ష్మి అనుకుంటున్నారు కదా. అదే మన పైన గార్డెన్లోకి వచ్చేసానండి. మరి ప్రశాంతత కాకపోతే ఏముంటుంది, మన మొక్కలతో అనుబంధం కదా. ఈరోజు మెయిన్ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఈరోజు నా కుటుంబం హెల్దీగా ఉండాలని నేను ఇలా గోధుమ గడ్డి పోసుకున్నాను. గోధుమ గడ్డి జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలండి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తాన్ని వృద్ధి చేస్తుంది, ఎన్నో ఉపయోగాలు. గోధుమ గడ్డి పెంచుకోవడం చాలా అంటే చాలా ఈజీ. చూడండి, పెద్ద పెద్ద టబ్బుల్లో మాకు ప్లేస్ లేదు, ఇలా ఏమీ అనుకోనవసరం లేదు. మీకు చిన్న చిన్నవి ఇంట్లో వేస్ట్గా ప్లాస్టిక్వి ఏవి ఉన్నా కూడా ఏది మనకి వేస్ట్ కాదు. ఇలా చిన్న చిన్నవి ఫ్రూట్స్కి వచ్చినవి, ఏమైనా స్వీట్స్ కొన్నప్పుడు వచ్చినవి ఇలా ఉంటాయి కదా, అవి ఏవి పడేయొద్దు. చిన్న మట్టిలో కూడా గోధుమ గడ్డి ఈజీగా పెరుగుతుంది. మనం ఒక 1 వీక్ ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న వాటిల్లో మీకు ఖాళీగా ఉంటే పెద్ద టబ్బుల్లో ఎందులోనైనా ఒక పూట వరకు గోధుమలు తెచ్చుకొని నానబెట్టేసుకోండి. నానబెట్టి నైట్ వాటిని మూట కట్టుకోండి. ఉదయాన్నే లేచేసరికి అవి చక్కగా మొలకొచ్చుంటాయి. ఆ మొలకతో ఉన్న గోధుమలు తీసుకొచ్చి ఇలా గడ్డిలో మట్టిలో వేసేయండి. అద్భుతంగా 4వ రోజు నుండి ఇలా గోధుమలు గడ్డిలా వచ్చేస్తుంది. ఈ గడ్డిని ఎంచక్కా ఇలా కట్ చేసుకొని జ్యూస్ చేసేసుకోవడమే. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు. కొద్దిగా కష్టపడండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో.